హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను అరకేజీ చికెన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా చూడండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై ఏంటంటే చికెన్ ఫ్రై అంటే బాగా డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది రసంతో తిన్నా బాగుంటుంది, సాంబార్తో అయితే ఇంకా బాగుంటుంది. అలాగే బిర్యానీలో కూడా మంచి కాంబినేషన్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదండి, ఆ చికెన్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, నీసు వాసన రాకుండా. అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది. ఉప్పు కారం అనేది ఇప్పుడే కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, అదిగో చూడండి. వేసుకొని మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత బాగా, అంటే ఇది చికెన్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా కలిపేస్తే అది ముక్కలుగా విడిపోతుంది. అలా కాకుండా చికెన్ని కొంచెం మెల్లగానే కలుపుకోవాలండి. అదిగో చూడండి, మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయి దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నేను ముందే చెప్తున్నాను, నెమ్మదిగా కలుపుకుంటే పీస్ అనేది మనకి విడిపోకుండా నీట్గా వస్తుంది. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నుంచి ఇంకా అలాగా 5 మినిట్స్కి ఒకసారి అలా తీస్తూనే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి. అడుగు పట్టకుండా అలాగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా చికెన్ కొంచెం సాఫ్ట్గా అవుతున్న టైంలోనే ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకున్నానండి. టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది గట్టిగా డ్రైగా రాకుండా సాఫ్ట్గా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి, ఆ టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో టమాటా వేయకపోతే ఒకసారి టమాటా వేసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, టమాటా వేసి మూత పెట్టి తీసిన తర్వాత టమాటా మొత్తం కూడా చిన్న ముక్కలు కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయింది. చూడండి, మొత్తం ఈ చికెన్ గ్రేవీలోని టమాటా కూడా కలిసిపోయింది. అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోని ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేయాలి. అది ఏంటంటే మసాలా పౌడర్ ఉంటుంది కదండి, మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని మనం బిర్యానీస్లో వాడుతుంటాము. ఆ పౌడర్ని కొంచెం అలా అని ఎక్కువ కాకుండా కొంచెంగా తీసుకొని ఈ ఫ్రైలో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, ఇంకా పెరుగుతుంది. కొంచెం మసాలా పౌడర్ని అలానే ఎక్కువ వేసుకోకుండా, అరకేజీ చికెన్ కాబట్టి కొంచెం మసాలా పౌడర్ని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. వాటర్ అంతా లేదు కాబట్టి ఆయిల్లోని అలా ఫ్రై చేస్తూనే ఉండాలి చికెన్, అప్పుడే బాగుంటుందండి. ఇందాకలో స్టార్టింగ్ చికెన్ వేసినప్పుడు కొంచెం కారం వేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మన టేస్ట్ తగ్గట్టు ఇంకా ఎంత పడుతుందని చెప్పి కారాన్ని ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకా ఎంత కావాలో కారం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా నీట్గా ముక్క అనేది విరగకుండా అలాగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ ఫ్రై అనేది. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని కంపల్సరీగా అవి వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పడతాయి. సరే, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే